రూరల్ గ్రామాలన్నింటినీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని వేమునవాడ రూరల్ మండల అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ అన్నారు. సోమవారం వేమునవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామంలో ఎస్టీఎఫ్ నిధుల నుంచి ఎస్సీ మాల సంఘం భవనం కొరకు 4 లక్షల రూపాయల ప్రొసీడింగ్ కాపీని సంఘ సభ్యులకు అందజేశారు. అనంతరం నాగయ్యపల్లి ఎస్సీ మాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం కుల సంఘ భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేశామని శ్రీనివాస్ అన్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గెలుపు కొరకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారన్నారు. మనమందరం కలిసికట్టుగా ఉంటూ వేమునవాడ రూరల్ గ్రామాలతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు వంగపల్లి మల్లేశం, ఎస్సీసీఎల్ అధ్యక్షులు రొండిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు సంఘస్వామి, ఎదురుగట్ల మాజీ సర్పంచి కర్ణాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు వినోద్, కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు. లేట్ పడుతుంది. అందుకోసం ఏదో మాట్లాడకుండా ప్రొసీడింగ్ ఇస్తున్నాం. రేపడుతుందో పని మొదలు పెట్టుకోవచ్చు, పని చేసుకోవచ్చు. మీరు నాగాయపల్లె గ్రామానికి ఎస్సీ కమ్యూనిటాలు ఎస్డిఎఫ్ నిధుల నుండి మన నియోజకవర్గం ఎమ్మెల్యే ఆసీనన్న గారు, అదేవిధంగా విప్పు గారు ఫస్ట్ సారి ఎమ్మెల్యే గెలిచినాక మాకు అన్న ఓపెన్ స్లాబ్ తోటి ఉన్నది అని అడగంగానే 4 లక్షలు మంజూరు ఇప్పించుటకు సహకరించిండు. దానిలో భాగంగా ఇవాళ సీనన్న ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు వకులాభరణం సీనన్న గారి ఆధ్వర్యంలో ప్రొసీడింగు ఇవ్వడం జరుగుతుంది. ఈ గత 20 సంవత్సరాల రాజకీయంలో ఇప్పటి వరకు ఆసీనన్నతోటి ఇప్పుడు 15 సంవత్సరాలు ఎంబడి ఉండడం జరుగుతుంది. ఆయన ఆధ్వర్యంలో నాగాయపల్లెలో యాదవ్ కమిటాలు కానీ, పోచెట్టిపల్లె ఎస్సీ కమిటాలు కానీ, నాగాయపల్లె మా సంఘం కాంగ్రెస్ పిల్లర్లు కానీ, అదేవిధంగా బీరప్పన్ టెంపుల్ ఆయన ద్వారానే ఆయన ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా ఆసీనన్న ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆసీనన్నను అదేవిధంగా మళ్ళీ అడగడం జరిగింది, మీ ఆధ్వర్యంలో చేసినాం. ఇప్పుడు కూడా మీరు 5 సంవత్సరాలల్లా మాకు మా పోచెట్టిపల్లె గ్రామానికి, నాగాయపల్లె గ్రామానికి 5 సంవత్సరాల్లో ఏ ఫండ్స్ లేకుండా అన్ని నిధులు ఇవ్వాలని కోరడం జరిగింది. వారు కూడా ఒప్పుకోవడం జరిగింది. సంవత్సరానికి 2 దడపలుగా అన్ని సంఘాలకు అన్ని భవనాలకు కంప్లీట్ చేసుకుందామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక ముందు కూడా మన నాగాయపల్లె గ్రామ పెద్దలకు తెలియజేయని ఏమనగా ముందు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి. ముందు మీరు ఏది అనుకోకుండా ఈ 5 సంవత్సరాలు మాత్రం మీరు ఏంటి అంటే ముందు భవిష్యత్తులో ఏముంటుందో ఏం పోతుందో కానీ ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి. అదేవిధంగా చేతి గుర్తుకేసి ఎవరిని అభ్యర్థిని పెట్టినా కానీ చేతి గుర్తుకేసి మీరు మళ్ళా మన నాగాయపల్లె గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, నాగాయపల్లె గ్రామంలో ఆది సీనన్న గారు ప్రభుత్వ వైపు నాగాయపల్లె గ్రామంలో ఎస్సీ కమిటీ వాళ్ళకి 4 లక్షలు అడగంగానే ఇచ్చినందుకు మా సంఘం సభ్యుల తరఫున మాజీ సర్పంచ్గా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాకుండా మంచి అభివృద్ధిలో ఫండ్స్ ఇవ్వాలని మా యొక్క ప్రత్యేకమైన విజ్ఞప్తి. వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రభుత్వం ఇప్పినటువంటి ఆది సీనన్న గారికి ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో ఈ గ్రామ ప్రజలు అడిగినటువంటి సమస్యలను ఒక్కొక్కటి తీర్చేటటువంటి భాగంలో ఈరోజు ఎస్డిఎఫ్ నిధుల నుంచి వెళ్ళి మరి నాగాయపల్లిలో ఉన్నటువంటి ఎస్సీ కమ్యూనిటీ హాల్కు అసంపూర్తిగా ఉన్నటువంటి బిల్డింగ్ వెంటనే పనులు చేపట్టుటకు 4 లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరిగింది. ఇట్టి 4 లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి పెద్దల ఆది సీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి వేములవాడ రూరల్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలుపుతూ, అదేవిధంగా ప్రతి గ్రామానికి
1-2 వర్కులు పెట్టుకుంటూ ఇంపార్టెంట్ ఉన్నటువంటి వర్కులు పెట్టుకుంటూ ఈరోజు వేములవాడ మండలంలో 16 గ్రామాలకు దాదాపు అందరికి కూడా మరి నిధులు మంజూరు చేయడం జరిగింది. అట్టి నిధులు మంజూరు చేసినటువంటి మరి ప్రొసీడింగులు మరి మీ గ్రామం లోపలికి వచ్చి మరి మీ యొక్క కుల సంఘ నాయకులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా ఇట్టి పనిని వెంటనే పూర్తి చేసి ఈ బిల్డింగ్ను కూడా మరి తొందర లోపలనే మరి ఎస్సీ కమ్యూనిటీకి వాడుకునేటట్టు చేయాలని, ఇంకా రాబోయే రోజులు ఏమన్నా మిగులుగా ఇంకా పని తక్కువ పడితే ఇంకా ఏమైనా బడ్జెట్ కావాలంటే తప్పకుండా మంజూరు చేస్తాం. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి ఇంకా వేరే కులస్తులకు కావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్లే కానివ్వండి, ఇంకా సమస్యలు ఇక్కడ దేవాలయం పరారు కూడా అడిగిర్రు, దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్ని పనులను కూడా మరి అంచెలంచెలుగా చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు. మీలో మమేకమై మీ గ్రామంలో తిరుగుతూ ప్రజల అందరి కోరికలు మరి తీర్చే విధంగా పనిచేస్తున్నటువంటి మరి ఆది సీనన్నకు మీరు అందరూ అండగా ఉండి మరి రాబోయే రోజుల్లోపట మరి ఏదైతే ఆది సీనన్న గారు మరి తలపొట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ పాలు పంచుకొని మరి రాబోయే ఎంపీ ఎలక్షన్ లోపల కూడా మరి సీనన్న గారికి అండగా ఉండి మీరు తప్పకుండా ఈ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకొని